2019 నుంచి కూడా 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల ఆశీస్సులతో సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఇవాళ పనిచేయడం జరిగింది. కేవలం సంక్షేమ పథకాల కోసం 2400 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా పేదలకి అందించడం జరిగింది ఒక పెందుర్తి నియోజకవర్గంలో. దాంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేయడం జరిగింది అటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అతి తొందరలోనే అందరికీ ఒక సోనియా ద్వారా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే మళ్ళీ 2024 మరొక 45 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి పెందుర్తి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసేటువంటి విధంగా రేపు ఆదివారం మార్చి 3వ తారీఖున మార్చి 3 పెందుర్తి చూడు అనేటువంటి నినాదంతో ఒక విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏదైతే వేపగొండ దగ్గరలో ఉన్నటువంటి బట్టపాటి ఎస్టేట్స్ లో మరి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా విచ్చేసి వారికి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు మరి పెందుర్తి నియోజకవర్గానికి ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి గారు కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ మరి ఆయన ఆశీస్సులతో ఆయన ఉన్నటువంటి అనుభవంతో మరి మమ్మల్ని ముందుకు నడిపించి మరి పెందుర్తి నియోజకవర్గంలో మళ్ళీ గతం కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై జగన్. పెందుర్తి నియోజకవర్గం నెంబర్ 1గా అభివృద్ధి చేశారని చెప్పి కూడా అధికారులు చెప్పుకోవాలి. ఎందుకంటే అంత బాగా అభివృద్ధి చేసే వల్ల బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ రావాలనేటువంటి అభిప్రాయం వల్ల మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఎంతో పెద్ద మనసుతో రేపు మార్చి 3 పెందుర్తి చూడు అనేటువంటి అభిప్రాయం కార్యక్రమాన్ని ఆ రోజే 3వ తారీఖునే పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగు లేదనే మాట వచ్చే విధంగా మాత్రం మీ అందరూ కూడా అధికారికంగా ఆదేశించాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతున్నాను. పాపం చాలా అన్ని విషయాలు కూడా క్లుప్తంగా స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పి మళ్ళీ అందరూ కూడా కష్టపడాలనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చారు. దానికి నా వంతు కూడా మరి పెందుర్తి నన్ను పరిశీలకులుగా పంపించడం జరిగింది. తప్పకుండా అదీప్ రాజు గారు ఏ వర్కప్ చెప్తే ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళమన్నా ఏ పని చెప్పినా ఆ పని వారి నాయకత్వంలో చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరగ గౌరవాన్ని పెంచి మళ్ళీ రాష్ట్రంలో అన్ని రకాలు కూడా మరి ఒకటే చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు 175 అన్నారంటే 175 సీట్లు గెలవాలనేటువంటి కాన్సెప్ట్ వారు ఉంది. పథకాలు అంటే పార్టీకి అతీతంగా ప్రతి ఇంటికి పథకాలు అనేటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే అది డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భం చేస్తున్న వాళ్ళు ఇవాళ